నమస్తే. రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ దర్గాను ఏదైతే ఆలయ ప్రాంగణంలో ఉందో దర్గాను తొలగించాలనే ప్రధాన డిమాండ్ ఇక్కడ వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజన్న భక్తుల నుండి ప్రధానంగా వినిపిస్తుంది. ఈ అంశం పైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ బుర్రా రవితేజ గౌడ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. బ్రదర్ నమస్తే. చెప్పండి, ఇప్పుడైతే ఆలయ పునర్నిర్మాణం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో. సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులుగా ఒకటి చెప్పండి, ఆలయ పునర్నిర్మాణాన్ని అందరూ స్వాగతిస్తున్నారు, కానీ ఒక డిమాండ్ అయితే వస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉన్న ఆలయ ప్రాంగణంలో అన్యమత కట్టడం దర్గాను అయితే తొలగించాలని. సో దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం కంటే మెజారిటీ వేములవాడ నియోజకవర్గ ప్రజలు రాజన్న ఆలయంలో దర్గా ఉండకూడదు అనేది మాత్రం అది ఎప్పటి నుంచో వ్యక్తీకరిస్తున్నారు. ఈరోజు ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డిమాండ్ తమ దృష్టిలో ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని నేను నమ్ముతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా నేను కూడా ఒక హిందువునే. నా యొక్క మనోభావాలు కావచ్చు, లేదంటే వేములవాడ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలు మనం పరిగణన తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మత విశ్వాసాలు దెబ్బతినకుండా ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం జరుగుతుంది. అందులో దర్గా అనేది ఆలయం బయట నిర్మాణం చేపడతారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఇంతకుముందే గత 2-3 నెలల కిందనే దీనికి సంబంధించిన ఒక లేఖ ఈఓ గారికి మరియు కలెక్టర్ గారికి సీఎం గారికి రాయడం జరిగింది. నేను కూడా భావిస్తా ఉన్నా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించి ముందుకు చేయబడుతుందని. మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని శిరసాయిస్తారని, ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో అతను కృషి చేస్తూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించబోతున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, అంటే ఒక 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే అఖిలపక్ష సమావేశం కావచ్చు, అంటే టెంపుల్ ఈవో ఆధ్వర్యంలో కావచ్చు, ప్రభుత్వ ఈవో ఆధ్వర్యంలో ఒక ఏమంటారు డిపిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికగా ఆలయం రాజన్న ఆలయం ఎలా అభివృద్ధి చెందబోతుంది అనేది ఒక దృశ్యమాలికను చూపించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఈ దర్గాను తొలగిస్తారా అనేది ఒక క్లారిటీ ప్రభుత్వం నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. సో అంటే అసలు ప్రభుత్వం దృష్టిలో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగిస్తారని ఉందా లేదా? అసలు ప్రస్తుతానికైతే ఈ యొక్క అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీన్ని సామరస్యంగా ఏ విధంగా దీన్ని పరిష్కరించాలనేది పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరియు రేవంత్ రెడ్డి గారు సమాలోచన చేసి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని మాత్రం నేను భావిస్తా ఉన్నా. అంటే మాకున్న కొద్దిపాటి సమాచారం ఏంటంటే వాళ్ళతో చర్చలు జరుపుతున్నాము, ఖచ్చితంగా అది సామరస్యంగా తొలగిస్తారని చెప్తున్న పరిస్థితి, అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు ఉన్న సమాచారం అది. సో మీకేమైనా సమాచారం? ప్రస్తుతానికైతే అది ప్రభుత్వంలో నేను పార్టీలో ఉన్నాను, ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కాదు కాబట్టి ఆ అంశం మీద నేను మాట్లాడడం సమంజసం కాదు. కానీ మెజారిటీ ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తుంది పార్టీ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఓకే, ఫైనల్గా చెప్పండి క్లారిటీ. ఈరోజు వేములవాడ ఆలయ అభివృద్ధి అనేది ఖచ్చితంగా పునర్నిర్మాణం మీదే ఆధారపడి ఉంది. వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అనేది ఆయువు పట్టు. ఇక్కడ అభివృద్ధి జరిగితే వేములవాడ నియోజకవర్గం కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది, వృత్తి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆలయం విస్తరించడం అందులో భాగము. గర్భగుడి ఎదురుగా భాగంలో దర్గా వస్తుంది కాబట్టి గర్భగుడి ఎదురుగా దర్గా ఉండడం వల్ల మెయిన్గా మనకు కోడెముక్కలు చెల్లించుకోవడం మన యొక్క ఆనవాయితీ. ఈ కోడెముక్కలు చెల్లించడంలో దర్గా చుట్టూ కూడా ఆవులు ఇవన్నీ తిరగడం ఉంటాయి కాబట్టి హిందూ మత సాంప్రదాయాలకు హిందూ ఆచారాలకు ఇది విరుద్ధం. కాబట్టి మెజారిటీ హిందూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దర్గాను ఖచ్చితంగా ఆలయం ప్రాంగణం అవతలో గర్భగుడి బయట నిర్మించే అవకాశం ఉందని నేను భావిస్తా ఉన్నాను. నమస్తే. మరికొద్ది రోజుల్లో రాజన్న ఆలయం పునర్నిర్మాణం కాబోతుంది. ఈ పునర్నిర్మాణ సమయంలో గత 3-4 నెలల నుండి భక్తులు రాజన్న భక్తుల నుండి ప్రజాప్రతినిధులు నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రముఖుల నుండి వారి వాయిస్ దేని గురించి అయితే ఇప్పుడు రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలనా వద్దా అనే ఒక అంశం పైన చర్చ జరుగుతుంది. వారందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఇది సరైన సమయం, ఇక్కడ
రాజన్న ఆలయం నుండి దర్గా తొలగించాలని ఒక ప్రధానమైన డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, చెప్పండి, ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం కాబోతున్న నేపథ్యంలో దర్గాను ఇక్కడ నుండి తరలించాలి, వాళ్ళకు వేరే చోట కల్పించాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది. సో మీరు చెప్పండి. అవును, మొన్న మంగళవారం రోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శైలజారామన్ గారు, దేవాదాయ కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో నిర్వహించిన రోజు కూడా మేము బీజేపీ పక్షాన ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్లో భాగంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూనే డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్న సందర్భంలో కొన్ని విగ్రహాలు, భక్తాంజనేయ స్వామి విగ్రహం కావచ్చు, వాటిని తొలగించి వెనకాల నాగిరెడ్డి మండపంకు షిఫ్ట్ చేస్తా అనే సందర్భంలో మేము కూడా ఖచ్చితంగా అడగడం జరిగింది. ప్రతాప రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడైతేనే ఆ దర్గాను మనం జరపగలుగుతాం. ఈ జరిపే క్రమంలో ఈ తీసి వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వండి, మొత్తానికి తొలగించాలని చెప్పి మేము ఎక్కడ కూడా అనట్లేదు. డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు. వారికి ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయం కల్పిస్తారో, ఏదైతే దర్గాకు కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఆ కుటుంబాలను వాళ్ళని కూడా నష్టపరచకుండా వెనుకటి నుంచి ఉంటుందో దర్గా అని మీకు ఆలోచన ఉంటే గిన సామరస్యంగా వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబాలన్నిటితోటి చర్చించి వాళ్ళకి ఏమైనా మిగతా విధంగా కూడా వాళ్ళకి ఏమైనా వెసులుబాట్లు కల్పించి వాళ్ళకి ఎన్ని కోట్లైనా వెచ్చిస్తారో ఏం కథనో కానీ మనోభావాలు ఎవరి దెబ్బతినకుండా దర్గాను వేరే చోటికి మార్చాలని చెప్పి ఇప్పుడు ఏదైతే భక్తాంజనేయ స్వామిని మార్చుతారంటారు, అదేవిధంగా దర్గాను మారిస్తే పవిత్రంగా కట్టే కోడే కట్టేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి దర్గా వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు ఒక స్టీల్ రాడు వాళ్ళకి అడ్డం పెట్టారు దర్గా కూడా, వాళ్ళ దగ్గర పోకుండా అనేటట్టుగా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. వేరే చోట మార్చితే అయిపోతుంది. మనం కోళ్ళగా కూడా వ్యవస్థానం చుట్టూ కూడా తిప్పుకుని భక్తుల మనోభావాలు కాపాడడం అయితే మనం కూడా తెలియజేయడం జరిగింది మొన్నటి మీటింగ్ లో. అంటే ఇప్పుడు జరిగిన మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆలయం ఎలా అభివృద్ధి జరగబోతుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు అధికారులు. సో అందులో ఈ టాపిక్ ఏమైనా వచ్చిందా దర్గా గురించి? ఖచ్చితంగా ప్రభుత్వము ఎలా కన్సర్న్ చేస్తుంది, ఎలా చూస్తుంది? ప్రభుత్వం తరఫున ఎవరు కూడా దర్గా గురించి ఏం జవాబు ఇవ్వలే. కాకపోతే మేము మాత్రం బీజేపీ పక్షాన గట్టిగా అడగడం జరిగింది. మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తా అని అంటుర్రో, ఇతర విగ్రహాలు వీటిని తొలగించాల్సి వచ్చినా, వేరే చోట ప్రతిష్ఠించాల్సి వచ్చినా మీరు దర్గాను కూడా జరపాలని చెప్పి ఖచ్చితంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఏ ఆగమన శాస్త్రం ప్రకారం లోపల దర్గాలు ఉండొచ్చో, ఈ సమాధులు ఉండొచ్చో అని కూడా మా ప్రతాప రామకృష్ణ గారు గట్టిగా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ కుటుంబీకులతో మాట్లాడతామని కూడా ఒక సందర్భంలో తెలియజేసినట్టు కూడా మాకు తెలిసింది. ఏదైతేనేమి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా, వాళ్ళ దర్గా వారికి సంబంధించిన కుటుంబీకుల మనోభావాలు కూడా దెబ్బతీయకుండా దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇది సరైన సమయం డెవలప్మెంట్లో భాగంగా. ఎందుకంటే విస్తీర్ణం ఇప్పుడున్న టెంపుల్ దాదాపు ఒక 3 ఎకరాల దరిదాపుల్లో చేరుతుంది కాబట్టి అందులో భాగంగా మీరు ఏ విధంగానైనా వాళ్ళని ఒప్పించి చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.